జై శ్రీమన్నారాయణ. నేను ఇప్పటివరకు చేసిన 50 ఆధ్యాత్మిక వీడియోలను చూసిన వారందరికీ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటి నుండి నేను భాగవత పురాణంలోని భక్తుల కథలను, భాగవతోత్తముల కథలను తెలియచేయాలనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో నేను ఈరోజు భాగవత పురాణంలోని పరీక్షితు మహారాజు కథను తెలియచేయాలనుకుంటున్నాను. మనం ఈరోజు ఈ వీడియోలో భాగవత పురాణంలోని పరీక్షిత్ మహారాజు యొక్క జననం మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. భాగవత పురాణం శ్రీకృష్ణ భగవాన్ని లీలామృతం. 12 స్కంధాలతో వ్యాస మహర్షి రచించిన పురాణం. భాగవత పురాణం పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి యొక్క సంవాదంగా అనువదించబడింది. ఇటువంటి భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజు యొక్క జననం చరిత్ర భాగవత పురాణంలోని ప్రథమ స్కందము. ఇప్పుడు మనం పరీక్షితుడి గురించి తెలుసుకుందాం. పరీక్షితుడు అర్జునుడి యొక్క మనవడు, ఉత్తర అభిమన్యుల యొక్క కుమారుడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తప్ప కురువంశ అంతా నాశనమైంది. ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ పాండవుల కుమారులైన ఉప పాండవులను లక్కగృహంలో నిద్రిస్తూ ఉండగా వారిని సంహరించాడు. అశ్వత్థామ చేసిన పనికి పాండవులు పుత్రులు కోల్పోయిన దుఃఖంలో అశ్వత్థామపై కోపంతో కేశఖండన చేసి తలలో ఉన్న మణిని తొలగించారు. అశ్వత్థామ పాండవుల మీద మరల ప్రతీకారంతో పాండవుల కల ఏకైక వంశాంకురమైన ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరించేందుకు గాను బ్రహ్మాస్త్రంను ప్రయోగించాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రంతో సహా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి ఉత్తర గర్భంలో ఉన్న శిశువును రక్షించాడు. ఈ విధంగా ఉత్తర గర్భంలో ఉన్న శిశువు పుట్టుక ముందే భగవంతుణ్ణి దర్శించుకున్న భాగవతోత్తముడు. ఈ విధంగా ఉత్తర గర్భంలో ఉన్న శిశువు భగవంతుని పరీక్షగా చూడడం వల్ల అతడికి పరీక్షితుడు అనే నామకరణం చేశారు. పాండవుల మహాప్రస్థానం తరువాత భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలన చేపట్టి ఉత్తమమైన పరిపాలనను ప్రజలకు అందించడమే కాకుండా ప్రజల శ్రేయస్సు కొరకు యజ్ఞాలు యాగాదులు చేసేవాడు. పరీక్షిత్ మహారాజుకు 4 సంతానం కలిగారు. పరీక్షితుడు పరిపాలనా కాలంలో కలియుగం ప్రారంభం కావడంతో కలియుగ లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. ఒకసారి పరీక్షిత్ మహారాజు విజయయాత్ర చేస్తూ ఉండగా ఒక కాలుతో ఉన్న వృషభము, అసురులతో ఉన్న గోవు మాట్లాడుకోవడం చూశాడు. వృషభము అనగా ధర్మదేవత అని, గోవు అనగా భూమాత అని అర్థము. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత ధర్మము ఒక్క పాదంతో నడుస్తున్నదని గోమాత దుఃఖిస్తూ ఉండగా ఒక రాజు వేషంలో ఉన్న కలిపురుషుడు గోమాతను వృషభంను దండిస్తూ ఉండడం పరీక్షిత్ మహారాజు చూశాడు. ఆ దృశ్యం చూసి కలత చెంది పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి సంహరించేందుకు సిద్ధపడగా పరీక్షిత్ మహారాజు యొక్క శక్తిని తెలిసిన కలిపురుషుడు అతన్ని శరణం పొంది క్షమించమని కోరాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు నా రాజ్యంలో నువ్వు ఉండకూడదని ఆజ్ఞాపించాడు. అప్పుడు కలిపురుషుడు తనకి కొంత అయినా ప్రదేశంను ఇవ్వమని కోరగా ఎక్కడైతే మద్యపానము, జూదము, వ్యభిచారము, పశువధ జరుగుతాయో అక్కడ మాత్రమే నీవు ఉండగలవని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు ఒకసారి వేట కొరకు అడవికి వెళ్ళగా అతనికి దాహం వేసింది. అప్పుడు అతడు ఆ పక్కనే ఉన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న సమీక ముని వద్దకు వెళ్ళి అతన్ని జలం ఇవ్వమని కోరగా ఆ మహర్షి పలుకలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజు క్రోధావేశుడై పక్కనే ఉన్న మృత సర్పమును ముని మెడలో వేశాడు. ఆ మహర్షి కుమారుడైన శృంగి ఆ విషయం తెలుసుకుని కోపంతో ఈ రోజు నుంచి 7వ రోజు లోపల తక్షకుని కాటుతో పరీక్షిత్ మహారాజు మరణిస్తాడని శపించాడు.
ముని పట్ల తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి పరీక్షిత్ మహారాజు తనకి ఉన్న 7 రోజుల సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని చింతన చేసి ముక్తిని పొందాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత మహర్షులను సాధువులను తన రాజ్యానికి ఆహ్వానించగా వ్యాస భగవానుడు కుమారుడైన సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సుఖమహర్షిని చూసి పరీక్షితుడు నమస్కరించి తనకు ఉన్న 7 రోజుల సమయంలో ముక్తిని పొందే మార్గంను తెలియచేయమని కోరగా సుఖమహర్షి భాగవత పురాణ శ్రవణమే ముక్తిని పొందే మార్గమని తెలియచేశాడు. ఆ విధంగా సుఖమహర్షి పరీక్షితుడికి ఉన్న 7 రోజుల సమయంలో భాగవత పురాణంను ఉపదేశించాడు. శ్రీకృష్ణుని కథామృతాలైన భాగవత పురాణంను పరీక్షిత మహారాజు వింటూ అమృతతత్వాన్ని పొందాడు. తన తల్లి గర్భంలో తనను రక్షించిన దేవదేవుడు, తన తాతలను కాపాడిన పరమపురుషుడు లీలలను వింటూ తనని తాను మర్చిపోయి పరమ ఆనందాన్ని పొందాడు. ఈ విధంగా 7 రోజుల పాటు భాగవత శ్రవణం చేయడం ద్వారా ముక్తిని పొందిన భాగవతోత్తముడు పరీక్షిత్ మహారాజు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు కోరిక మీద సుఖమహర్షి భాగవత పురాణంను మన అందరికీ కూడా అందించాడు. ఇంతటి గొప్ప మహత్యం కలిగిన భాగవత పురాణంలోని భాగవతోత్తముల కథలు, భక్తుల కథలను వినిన వారికి కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో వివరంగా తెలియచేయబడింది. అందుచేత మనందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ని భక్తుల యొక్క కథలను వినడము, చదవడం ద్వారా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోల్లో భాగవత పురాణంలో భక్తుల కథలను తెలియచేయాలనుకుంటున్నాను. మీ చిన్నారులకు కూడా ఈ కథలను వినిపించి వారికి కూడా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని కలిగేలాగా చేద్దాం. ఈశ్వరి గుడిమెట్ల.